రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు జనసేన పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పొత్తుల పేరుతో 3 జెండాలు మోయించారని ఆరోపించారు. పవన్ ను నమ్మినందుకు నట్టేట ముంచారని మండిపడ్డారు. పవన్ తో నడిచినందుకు అసహ్యంగా ఉందన్నారు. 2024లో మహా అద్భుతం జరుగుతుందని ఆశించానని, కానీ స్వార్థపరులతో ప్రయాణించామని అర్థం కాలేదన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పవన్ పార్టీ పెట్టారని ఆరోపించారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సేవ చేస్తారని, అందరికీ అండగా నిలబడతారని, అందమైన భవిష్యత్తుని ఇస్తారని నమ్ముతాం. కానీ ఏనాడు పార్టీ నిర్మాణం మీద కానీ, కేడర్ మీద కానీ, యువత మీద కానీ, వీర మహిళల భవిష్యత్తు మీద కానీ దృష్టి సారించకపోవడం రాజకీయాల పట్ల వారికి ఉన్నటువంటి నైజాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంది. అన్ని తాత్కాలికమే, అంతా నటనే. మేము గుర్తించలేకపోయాం. నమ్మి ఈ రోజున నట్టేట మునిగిపోయాం. ప్రజలు జనసేన పార్టీ నాయకుల కన్నా, జన సైనికుల కన్నా,